వాస్తవంగా ఓ రకంగా నోరు మీద పడి ఎప్పుడు అది చిరాకు నాలాంటి వాళ్ళకి కూడా. డెమోక్రసీలో నువ్వు సమాధానం చెప్పకపోతే ఎట్లాగా? ఖచ్చితంగా పాలసీ డెసిషన్స్ మాట్లాడాలి నువ్వు. నేను ఎవరితో మాట్లాడను, నేను ఎప్పుడైనా ఉపన్యాసం ఇస్తే నువ్వు అందులోనే తెలుసుకో, లేదా నేను లీక్ ఇస్తే అందులోనే తెలుసుకో అంటే ఎట్లాగా? డెమోక్రసీలో అది కరెక్టేనా? మంచో చెడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కదా ట్రంప్, రోజు మంచో చెడు పుతిన్ మాట్లాడుతూనే ఉంటాడు కదా. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి, ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన ఏ నాయకుడైనా మాట్లాడకుండా ఉన్నాడా? ఎక్సెప్ట్ చైనా అంటే నియంతృత్వ దేశం కాబట్టి. మిగతా అన్ని దేశాల వాళ్ళు నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు, పాలకులు. ఈయన సమాధానం చెప్పాలనుకున్నప్పుడు మాత్రం మాట్లాడతాడు. అది నాకు కూడా నచ్చదు ప్రాక్టికల్ గా. అంటే మాటలు ప్రధానం కావాలా, చేతలు ప్రధానం కావాలా అనేది? నువ్వు నీ చేత ఏంటో నాకు మాటలు అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇవాళ పేదవాడికి ఈ మాట అర్థం కాదు, అది అర్థమయ్యేలా చేయడంలో తిప్పలు పడుతుంటారు బీజేపీ వాళ్ళు. లేకపోతే దేశంలో 450 సీట్లు రావాలి వాళ్ళకి. పేదవాడికి ఇవాళ ఎవడండి సామాన్య రైతుకి నేరుగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎవడన్నా వేసాడా? అది చెప్పుకోలేడు ఆయన, వాళ్ళ పార్టీ చెప్పుకోలేదు. అట్లాగే అదేది కేంద్ర ప్రభుత్వం తరపున మన ఏరియాలో స్కూళ్ళు పెడితే, స్కూళ్ళని డెవలప్ చేస్తే సర్వశిక్ష అభియాన్ అని, నాడు నేడు నీళ్ళు చెప్పుకుంటారు. మన ఏరియాలో విలేజ్ క్లినిక్లు లేకపోతే వార్డు క్లినిక్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏకంగా వాళ్ళకి డాక్టర్ల జీతాలు కూడా కేంద్రం ఇస్తోంది. చెప్పుకోలేడు ఆయన, ప్రచారం చేసుకో.